లక్ష్మిని కోర్టుగా తీసుకొచ్చి ఉంటారు. ఇంకా కోర్టు బయట యమున, చారుకేశ వాళ్ళు అక్కడే ఉంటారు. సారీ యమునమ్మ, నన్ను క్షమించు, నా వల్లే మీరు ఇలా కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది అని లక్ష్మి చెప్తూ ఉంటే, నువ్వు ఏ తప్పు చేయవని నమ్మే ఇక్కడి వరకు వచ్చామమ్మా, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు, న్యాయం గెలుస్తుంది, నువ్వు భయపడకమ్మా అని యమున చెప్తూ ఉంటుంది. ఇంకా చారుకేశ కూడా లక్ష్మికి ధైర్యం చెప్తాడు. ఇంకా పండు కూడా నా చెల్లి ఎలాంటి తప్పు చేయదమ్మా, నా చెల్లెలు ఎలాంటిదో మా అందరికీ తెలుసు అని పండు చెప్తూ ఉంటాడు. ఇంకా ముచ్చట్లు పెట్టింది చాలు, నడు లోపలికి అని ఆ ఎస్ఐ లక్ష్మిని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే లాయర్ అక్కడికి వస్తాడు. విహారీ గారు రాలేదా అని అడుగుతూ ఉంటే, ఇంకా రాలేదండి, వస్తాడు 5 minutes అని చారుకేశ చెప్తాడు. మరోవైపు విహారీ సహస్రాన్ని కార్లో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఉంటాడు. ఇంకా హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సహస్ర డాక్టర్ అంతా మాట్లాడుకుని ఉంటారు. మీరు ఒక ఫామ్లో సైన్ చేయాలి రండి అని ఒక నర్స్ వచ్చి విహారిని పక్కకి తీసుకుని వెళ్తుంది. ఇంకా సహస్ర ఏమో అమ్మ నొప్పి నొప్పి అని అరుస్తూ ఉంటుంది. లోపల వెళ్ళి యాపిల్ తింటూ డాక్టర్తో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంకా విహారికి మాత్రం నొప్పి అని వినిపించేలాగా అరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత విహారీ ఫామ్ ఫిలప్ చేసి వచ్చిన తర్వాత పద్మాక్షి కూడా కాస్త నాటకాలు ఆడుతూ అలా సహస్రని ఎలాగైనా కాపాడాలరా విహారీ, దాన్ని పాపకి ఏమవుతుందో ఏమో అని అంటూ ఉంటే, ఇంకా సహస్ర కూడా డాక్టర్ నాకేమైనా పర్లేదు, నా బేబీకి ఏం కాకుండా చూసుకోండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ఇక్కడే నొప్పిలేస్తుంది డాక్టర్ అని అరుస్తూ ఉంటుంది. ఇంకా అలా నాటకాలు ఆడుతూ ఉంటే ఇంకా విహారీ అలా పక్కకే వచ్చి చూస్తూ ఉంటాడు. ఏం కాదత్తయ్య, తనకేం కాదు అని చెప్పేసి పక్కకు వస్తాడు. అక్కడ వినాయకుడి బొమ్మ ఉంటే విగ్రహం దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటాడు. స్వామి, లక్ష్మి ఆపదలో ఉంది, తన దగ్గరికి నేను వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నాను, ఇప్పుడు సహస్రాన్ని ఇలా వదిలేసి వెళ్ళలేను, సహస్రకి ఏమీ కాకూడదు, అలాగే లక్ష్మికి కూడా ఏమీ కాకూడదు, లక్ష్మికి శిక్ష పడకుండా చూడు స్వామి అని వేడుకుంటూ ఉంటాడు. ఇంకా అలా కోర్టులో హియరింగ్ స్టార్ట్ అవుతుంది. లక్ష్మిని బోన్లోకి పిలుస్తారు. ఆ కేసు గురించి మొత్తం చెప్పిన తర్వాత జడ్జి ఆ లాయర్ని మాట్లాడమంటే అపోజిట్ లాయర్ అంబిక పెట్టి ఉంటుంది. ఇంకా అతను వచ్చి మాట్లాడుతూ ఉంటాడు లక్ష్మితో. నీ పేరేంటమ్మా అంటే కనక మహాలక్ష్మి అని చెప్తుంది. మీ అమ్మ నాన్న ఎక్కడ, మీదే ఊరు అని అడుగుతూ ఉంటే లక్ష్మి ఏమీ ఆన్సర్ చేయకుండా అలా సైలెంట్గా ఉంటుంది. ఇంకా లక్ష్మి వాళ్ళ తరపున విహారీ పెట్టిన లాయర్ ఏమో చాలాసేపు అలా అతను అడుగుతూ ఉంటే అతనని పర్సనల్ క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెడుతున్నారు అంటే, ఇంకా మీరు కూర్చోండి పర్లేదు అని, మీరు ఆ విషయాలు పక్కకు పెట్టి కేసు గురించి మాట్లాడండి అని జడ్జి చెప్తారు. నేను కేసు గురించి మాట్లాడడానికే ఇవన్నీ మాట్లాడుతున్నాను జడ్జి గారు అని అతను మళ్ళీ అన్ని లక్ష్మిని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నీకు పెళ్ళైందా అంటే అయింది అని లక్ష్మి అంటుంది. మీ భర్త ఎవరు, ఆయన ఎక్కడుంటారు, ఆయన పేరేంటి అని అతను అడుగుతూ ఉంటే మళ్ళీ లక్ష్మి చాలా సైలెంట్గా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ లక్ష్మి వాళ్ళ తరపున లాయర్ మళ్ళీ లేచి ఆ క్వశ్చన్స్ అన్నీ ఎందుకండి, కేసు గురించి మాట్లాడండి, తన పర్సనల్ క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెట్టొద్దు అని మళ్ళీ చెప్పడంతో పీపీ గారు మీరు పర్సనల్ క్వశ్చన్స్ పక్కకు పెట్టి కేసు గురించి మాట్లాడండి అని అంటూ ఉంటే, సరే మేడం అని, మీరు ఎక్కడ చదువుకున్నారు అంటే గవర్నమెంట్ కాలేజ్లో అని, ఎంతవరకు చదువుకున్నారు అంటే డిగ్రీ వరకు చదువుకున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. మరి మీరు ఇంత డిగ్రీ చేసిన వాళ్ళు కంపెనీకి సీఈఓ ఎలా అయ్యారు, డిగ్రీ సీఈఓ అవ్వాలంటే ఎన్ని బిజినెస్ స్కూల్లో చదవాలో, ఎలాంటి బిజినెస్ స్కూల్లో చదవాలో తెలుసా, ఏం చదవాలో తెలుసా అని అడుగుతూ ఉంటే, ఇంకా లక్ష్మి మేడం గారు నా కేసు నేను వాదించుకునేలా చేయండి, ఇతను తప్పుగా మాట్లాడుతున్నాడు, నా కేసు నేనే వాదించుకుంటాను అని లక్ష్మి అడగడంతో సరే అని జడ్జి చెప్తుంది. ఇంకా అలా ఎంతమంది గొప్పవాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కి ఉన్నత స్థానానికి వెళ్ళలేదా, దానికి అలా అంటే అలా చేయడం తప్పేనా, తప్పు చేస్తే వాళ్ళు ఇలా చేస్తారని మీరు అలా ఎలా మాట్లాడతారు అని లక్ష్మి నిలదీస్తూ ఉంటుంది. అవునా, మీరు ఎన్ని రోజుల్లో సీఈఓగా ఎదిగారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అంటే, నేను ఫస్ట్ నార్మల్ ఎంప్లాయీగానే ఆఫీస్లో వెళ్ళాను, ఆ తర్వాత ఎండి అయ్యాను, ఇప్పుడు సీఈఓ పోస్ట్కి నన్ను పెట్టారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంకా అంటే ఎన్ని రోజుల్లో ఇలా జరిగింది అంటే సంవత్సరంలో అని చెప్తుంది. అంటే ఇంత తక్కువ కాలంలో మీరు సీఈఓ అయ్యారంటే ఎలాంటి తప్పుదారి అడ్డదారిలో వెళ్ళే కదా అయ్యారు, మీ అందాలని విహారికి ఎరగా వేసి సీఈఓగా పోస్టు సాధించారు అని చెప్తూ ఉంటే ఇంకా లక్ష్మికి చాలా కోపం వస్తూ ఉంటుంది. యమున చారుకేశకి కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి వాళ్ళ తరపున లాయరు మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఇంకా జడ్జి కూడా కోప్పడుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత లక్ష్మికి ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడంతో ఇంకా విహారీ వీళ్ళ తరపున అపోజిట్ లాయరు ఎస్ఐని కూడా పిలిచి మాట్లాడుతూ ఉంటే, తను ఎలా దొరికింది, నేను అక్కడ నన్ను ఎవరో కావాలని అక్కడ రూమ్లోకి నేను ఒక అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను, అక్కడ అనుకోకుండా నన్ను లోపలికి తోసేసి లాక్ చేశారు బయట నుంచి, నన్ను బయటికి వెళ్ళనివ్వలేదు అని లక్ష్మి చెప్తూ ఉంటే, లేదు మేడం తను అబద్ధాలు చెప్తుంది, ఇప్పుడు చూడడానికి ఇలా ఉంటుంది కానీ తను అమ్మ మమ్మల్ని ఊరికే అంటే తనను విడిపించమని మమ్మల్ని చాలా చిత్తగొట్టింది, మేము వెళ్ళేసరికి ఒకరితో ఉంది
అని అంటూ ఉంటే మరి అతనేడి అని జడ్జి అడుగుతూ ఉంటే అతన్ని పట్టుకునే పనిలోనే ఉన్నాం, పట్టుకునే క్రమంలో అతను తప్పించుకున్నాడు, అతన్ని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాము అని ఎస్ఐ చెప్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మిది తప్పు అన్నట్టుగా ఎస్ఐ కూడా అలా చెప్పడంతో ఇంకా జడ్జి కూడా అలానే నమ్ముతూ ఉంటుంది. మరోవైపు ఇంకా విహారీ అక్కడ నుంచి ఎలాగైనా లక్ష్మి దగ్గరికి రావాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇక్కడ కేసేమో ఇలా నడుస్తూ ఉంటుంది. మరి ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.